ఒకరోజు ఏమైందంటే ఒక నాటకం, దానికి హీరో చంద్రమోహన్ గారు. హ్మ్. చంద్రమోహన్ గారు సడన్గా ఏదో రామానాయుడు గారి సినిమా అనుకుంటా, కారంచేడులో షూటింగ్, దాన్ని వెళ్ళాల్సి వచ్చింది. అన్న ఇలా వెళ్తున్నానయ్యా నేను నేను కంపల్సరీగా అది ఒప్పుకోవాలి, ఆ సినిమా మంచి క్యారెక్టర్, వెళ్ళాల్సి ఉంది. అమ్మా అదేంటయ్యా శర్మ గారు, హ్మ్. రాళ్ళపల్లి గారు, అది కదయ్యా 1 వీక్లో మనకి షో ఉంది కదా, మనం ఒప్పుకున్నాం కదా, హ్మ్. అది ఇది అని అన్నారు. మరి ఎలా చేస్తాం, మరి కుదరదు కదా, మనకి సినిమా కదా, కొంచెం పోస్ట్పోన్ చేసుకుందాం అది, అంటే కావాలని చేసింది కదా ఆయన. అదే సినిమా తప్పదు, ఏం చేయాలి అనుకుంటున్నారు. అప్పుడు నేను రాళ్ళపల్లి గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, బాబాయ్ మాట్లాడొచ్చా, చిన్న రిక్వెస్ట్ ఉందా, ఏంటన్నారు. మీరేమనుకోకపోతే ఆ క్యారెక్టర్ నేను చేస్తా అని అడిగాను. చాలా డేరింగ్. చంద్రమోహన్ గారు లాంటి ఆర్టిస్ట్ చేసిన వేషాన్ని అది ఏమో తెలియదు, అది వెళ్ళి అడిగాను. వాళ్ళు షాకు, రాళ్ళపల్లి గారును విజయ శర్మ గారు, ఏంటి ఆ క్యారెక్టర్ చేస్తావా నువ్వు, ఏది అది చంద్రమోహన్ క్యారెక్టర్ చేస్తావా, హీరో క్యారెక్టర్, ఏమనుకుంటున్నావా నువ్వు అన్నారు. 2 గంటల నాటకం అది, నాటకం ఫుల్ ప్లెడ్జ్డ్. అంటే నేను ట్రై చేస్తాను అన్నాను. ఏంటంటే ఎలా అంటున్నాడు అన్నాడు. మరి ఓ పని చేద్దాం, ఆ సీను ఒకసారి ఆ సీన్ స్టార్ట్ చేయండి అన్నాడు. అంటే 2 నెలలు కంటిన్యూస్గా వాళ్ళు రిహార్సల్ చేస్తుంటే ఊరికలా చూస్తూ ఉండేవాడు అనమాట. ఎగ్జాక్ట్లీ. టిఫిన్ అక్కడే, భోజనం అక్కడే, ఈవినింగ్ స్నాక్స్ కూడా అక్కడే, అలా చూస్తూ ఉండేవాడు అనమాట. ఎందుకో తెలియదు, ఎక్కడ ఎక్కేసింది ఎప్పుడు ఎక్కేసింది తెలియదు నాకైతే, నాకు కూడా తెలియదు, కాన్ఫిడెన్స్ మీద అడిగేసి అంతే. అదంటే ఏంటంటే వెళ్ళిపోయి నాకు తెలియకుండా అడిగేశాను, స్టార్ట్ చేయండి అన్న, సీన్ స్టార్ట్ చేశారు. చూసి అయిపోయింది, సీన్ అయిపోయింది. అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా, ఎప్పుడు నేర్చుకున్నావా నువ్వు అని అడిగారు. నాకు కూడా తెలియదు, బాగానే వచ్చిందా అని అడిగాను. వలవాడే నువ్వు రేపొద్దు నుంచి కంటిన్యూస్గా మనం రిహార్సల్స్ ఓన్లీ నీ సీన్సే చేద్దాం, వరుసగా 7వ తారీఖు, అదే వారం రోజుల తర్వాత ఆ క్యారెక్టర్ చంద్రమోహన్ క్యారెక్టర్ వేసి ఈసారికి దీంతో స్టార్ట్ చేద్దాం నీతో అని చెప్పి నాతో స్టార్ట్ చేయించారు. ఓకే. ఆ నాటకం ఫస్ట్ టైం ఫుల్ ప్లెడ్జ్డ్గా హీరోగా చేశాను అనమాట. అయితే థియేటర్ ప్రవేశం కూడా ఉంది మీకు? అంటే నాకు మా ఊర్లో రావినూతలు అనే గ్రామం మాది. రావినూతలు. నా ఏజ్ 9వ సంవత్సరంలోనే మా గురుతుల్యులు దామ సుబ్బారావు మాస్టర్ గారు అని ఆయన, కారుసాల వెంకటేశ్వరరావు గారని ఆయన, కృపారావు మాస్టర్ గారు అని ఆయన, వీళ్ళందరి సారథ్యంలో మేము శ్రీకృష్ణ తులాభారం అనే నాటకం, ఫుల్ ప్లెడ్జ్డ్ నాటకం, 3 గంటల నాటకం వేసాం. అసలు అప్పుడు ఏం తెలియదు, వసంతకుడి క్యారెక్టర్ చేశాను నేను, శ్రీకృష్ణుడు చెలికాడిగా. అంటే అప్పుడు నాకు అసలు ఏమి యాక్టింగ్, ఎక్కమంటే ఎక్కేసేవాళ్ళం స్టేజ్, చెప్పమంటే చెప్పేవాళ్ళం, పాడమంటే పాడేవాళ్ళం, దిగమంటే దిగేసేవాళ్ళం. ఆ రోజులు ఏముంది, 2 రూపాయల దండలు, 5 రూపాయల దండలు మెడలో వేసేవాళ్ళు అప్పట్లో, భలే రోజులు అవి. తెలియదు కూడా తెలియదు, భయం అనేది లేదు, సరదా అంతే. ఏం అంటే వాళ్ళు చేయమన్నారు చేస్తున్నాం అంతే, దానిలో ఉన్న తెలియదు. వాళ్ళు ఇచ్చిన అప్లాస్ కూడా మనకి రిసీవ్ చేసుకోవడం కూడా తెలియదు, పొగడ్తను రిసీవ్ చేసుకునే వయసు కూడా కాదు అది, అలాంటి వయసు. అట్లా చేసాం. ఆ తర్వాత మళ్ళీ టచ్ లేదనుకోండి, అక్కడి నుంచి చెన్నైకి వచ్చేసాము, చెన్నైలో చదువుకోవడం. అక్కడే పడింది మీ రావినూతల గ్రామంలోనే. తర్వాత అంటే అలాగా ఒక విధంగా చెప్పాలంటే, ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో ఈ నాటకాలు, ఫస్ట్ నాటకం వేసిన ముందు రాళ్ళపల్లి బాబాయ్ కలిసిన తర్వాత, వెంకట సత్యనారాయణ గారు, పిజే శర్మ గారు కలిసిన తర్వాత, సాయి కుమార్ కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు. మన సాయి, వాళ్ళ అబ్బాయి కదా, రఘు బాగా చేస్తున్నావా, నువ్వు కాన్సన్ట్రేట్ చేయనేవారు సాయి అనేవాడు. అట్లా అది స్టార్ట్ అయింది. ఈ రేడియో ప్రోగ్రామ్ కూడా చేశాను నేను. ఏది వదిలిపెట్టలేదు. చెన్నైలో రేడియో ప్రోగ్రామ్ ఉంటుంది కదా, పండగలకి, ఉగాదికి, దీపావళికి, ఇట్లా సంక్రాంతికి, నన్ను కూడా తీసుకెళ్లి ఆ ప్రోగ్రామ్ కూడా చేయించారు ఎవరు, రాళ్ళపల్లి గారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వంశీ గారు పిలిచిన తర్వాత, ఆ లేడీ డిటెక్టివ్ స్నేహ చేసిన తర్వాత, అంటే
అప్పటికప్పుడు ఇన్స్టెంట్ అప్లాజ్ తప్పితే ఉమ్. దానివల్ల సినిమాల్లో వచ్చిన వేషాలు ఏవి లేవు నాకు. ఓకే, అక్కడి వరకే అది పరిమితమైంది. అంతే. ఆ నారదగాన సభలో, మ్యూజిక్ అకాడమీలో ఎస్, ఈ ప్రోగ్రామ్స్ అని చేసేవాళ్ళం. రేడియో స్టేషన్ వాణిమాల్ ఇప్పుడు చెన్నై రేడియో స్టేషన్కి వెళ్ళి రేడియో ప్రోగ్రామ్స్ చేసాం. సో అంతవరకు అయిపోయింది. ఈ సినిమాల్లో ఏదన్నా నాకు క్లిక్ అయ్యి నేను అవకాశం దొరుకుంటుంటే వేరే విధంగా ఉండేది. అవ్వలేదు అది. అది టీవీ సీరియల్స్ వరకు పరిమితం అయిపోయింది. అప్పట్లో ఉప్పలపాటి నారాయణరావు గారు వీళ్ళందరూ పరిచయిస్తారు మనకి అందరూ. నాన్నగారు డేట్లు నేను చూసేవాడు కదా. సో అందరు ప్రొడ్యూసర్స్, అందరు డైరెక్టర్స్ నాకు తెలుసు. సో అందరితో ఫేస్ టు ఫేస్ పరిచయాలు ఉన్నాయి అంతవరకే. అయితే నా లైఫ్కి ఏం తోడ్పడలేదు అవన్నీ. అది టిల్ 98 వరకు. 98లో నరేష్, మన సీనియర్ నరేష్ ఉన్నాడు కదా, విజయలక్ష్మి గారు అబ్బాయి. నరేష్ నేను క్లాస్మేట్స్. ఓకే. ఇది చెన్నైలో. 10th 11th 12th క్లాసెస్, బెంచ్ మేట్స్ కూడా. ఓకే. తను కూడా నాకు బాగా పరిచయంగా, తను ఆల్రెడీ హీరో అయిపోయాడు కదా అప్పటికే. తను మంచి ట్రావెల్ మాది. ఓకే. మన జేసీ గారి బ్రదర్స్, బుచ్చి, చిన్న బుచ్చి, పెద్ద బుచ్చి, జీవిత గారి తమ్ముడు తను ఈ మధ్య పోయాడు, మురళి. తను మేమందరం మంచి ఫ్రెండ్స్ అనమాట మెడ్రాస్లో. అయితే ట్రావెల్ అయింది ఎవరంటే నరేష్. నరేష్ మంచి హీరో అయ్యాడు, పెద్ద హీరో అయ్యాడు. అప్పట్లో వాళ్ళ ఓన్ బ్యానర్ మీద సీరియల్ చేశాడు. నన్ను వదిలిపెట్టకుండా, మర్చిపోకుండా, నేను చెన్నైలో ఉంటే హైదరాబాద్ పిలిపించి అతను సీరియల్ వేషం వేయించాడు నాతో. నేను చెప్తున్నా 97లో. అట్లా ఏదో అడపాదడపా అలా చేసుకుంటూ వచ్చాను తప్పితే బ్రేక్ అనేది లేదు. ఉప్పలపాటి నారాయణ గారు తీసిన వసంత కోకిల సీరియల్, అది నేను మామూలుగా మన వక్కంత వంశీ ఉన్నాడు కదా, అతను నేను శివాజీ రాజా, నేను శివాజీ రాజా, మన కిషోరు వాళ్ళ బామర్ది బ్రహ్మాజీ, ఆవతి ప్రసాద్, హరిప్రసాద్, మేమందరం ఒక చోట కలిసి మధు ఫిల్మ్స్ యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ కలిసేవాళ్ళం మా ఇంటి దగ్గరే. అదొక అడ్డాలాగా. ఆ పరిచయం తోటి వక్కంత వంశీ కూడా పరిచయం అయ్యాడు. మేమందరం స్నూకర్స్ ఆడుకునేవాళ్ళం. ఇట్లా పలానా నేను ఒక సీరియల్ చేయడానికి రామచంద్రపురం వెళ్తున్నా అని చెప్పాడు వంశీ. ఎవరు డైరెక్టర్ అని అడిగాను, మామూలుగా అడిగాను. అంటే ఉప్పలపాటి నారాయణ గారు అని చెప్పాడు. ఓ అవునా, ఆయన బాగా పరిచయం నాకు. నేను అడిగాను, ఊరికే అడిగాను చెప్పు, చాలా రోజులు కలిసి ఆయన్ని, జస్ట్ అడిగాను చెప్పు అని. అలాగే అలాగే బావా అన్నాడు. బావా అంటాడు. అలాగే అన్న. వెళ్ళాడు. మేము ఆఫ్టర్ 4 days 5 days నాకు ఫోన్ కాల్ వచ్చింది. నేను చెన్నైలో ఉన్నాను అనమాట ఆ రోజు. ఎందుకో ఫోన్ కాల్ చేశాడు. ఏంటన్నా, నువ్వు అర్జెంటుగా బట్టలు సర్దేసుకుని నువ్వు రామచంద్రపురం వచ్చేసి నైట్ బయలుదేరి అన్నాడు. ఎందుకు అన్నాను. ఉప్పలపాటి నారాయణ గారు చెప్పాను, జస్ట్ నువ్వు అడిగావా నేను. అయితే ఏంటండి, ఒక క్యారెక్టర్ ఉందన్న దీనిలో. అంటే నేను క్యారెక్టర్ అడిగాను చెప్పమన్నావా అన్నాను. అంటే మీరు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఏమనుకోవద్దు, ఛానల్లో ఊరికే సరదా చెప్పాలి. ఎప్పుడు నేను నాన్నగారు క్యారెక్టర్ ఏదైనా ట్రై చేయొచ్చు కదా నువ్వు అని అడిగేవారు. నాన్నగారు అడిగేవారు, ఏదైనా ట్రై చేయరా ఏదైనా క్యారెక్టర్స్ అని అడిగేవారు. అంటే మా మదర్ అడిగేవారు అనమాట, వాడిని ట్రై చేయమంటే ఎందుకు, నువ్వు చెప్పొచ్చు కదా అనేది. అందరికి తెలుసు కదా, మీరు చెప్పొచ్చు కదా. నేను చెప్తే గిరిబాబు గారు అబ్బాయి అని చెప్పి ఒక సినిమా ఇస్తారే, రెండో సినిమా ఎవరు, వాడంతా వాడు ప్రూవ్ చేసుకుంటే రెగ్యులర్ అయిపోతాడు. నాకెవరు చెప్పారు అని అడిగారంట మా మదర్ని. అట్లా నాన్నగారు మరి మరి నీతిమంతుడు అట్లా నాన్నగారు అంటే కరెక్ట్ కదా అనిపించింది నాన్నగారు చెప్పింది. సరే అట్లా ఆ టైంలో వీడు ఫోన్ చేసి, మన వక్కంత వంశీ ఫోన్ చేసి రమ్మన్నాడు అర్జెంటుగా. రామచంద్రపురం నైట్ బయలుదేరి వెళ్ళాను. సరే పిలిచారు కదా ఊరికే వెళ్ళి కలిసి ఏంటి అని అడుగుదామని. మంచి క్యారెక్టర్ ఉంది రఘుబాబు గారు, మీరు చేయాలి అని. సరే సార్ మీరు పిలిచారు కదా, చేయమంటే చేస్తాను సార్ అన్న, చేయండి అని చెప్పి. అది చాలా పెద్ద సక్సెస్ అయింది ఆ సీరియలే. పెద్ద హిట్. అప్పట్లో పెద్ద వ్యాపారవేత్తగా
ఎవరు ఆ సినిమా ఆ సీరియల్ ప్రొడ్యూసర్ ఎవరు అనుకుంటున్నారు? తెలియదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇది మన వైఎస్ఆర్సీపీ. ఓ ఆయన అప్పటికి వ్యాపారవేత్త. వారు చేసిన సీరియల్ వసంత కోకిల. ఓకే. సరదాగా ఆయనకి అంతే, జస్ట్ ఆయన ప్రొడ్యూస్ చేశారు. అదే ఎవరింటి ఫిల్మ్స్ ఎప్పుడు లేదు, సరదాగా వాళ్ళ సిస్టర్ కన్సర్న్ లాగా చేశాను. నాకే ఆశ్చర్యం వేసింది తర్వాత, ఏంటి సార్ మీరా, అప్పటి వసంత కోకిల ప్రొడ్యూసర్ మీరా ఇది మీరు రాజకీయం, అదేంటి సార్ చాలా స్టన్నింగ్ గా ఉంది నాకు అనేవాడిని. నవ్వారు ఊరుకోండి. అట్లా ఆ సీరియల్లో నాకు కృష్ణ భగవాన్కి, రాజీవ్ కనకాలకి, శ్రీనివాసరెడ్డికి నలుగురు మంచి బ్రేక్ వచ్చింది. ఓకే, చాలా పెద్ద బ్రేక్ సీరియల్. అవును, వసంత్ కోకిల చాలా సెలబ్రేటెడ్ సీరియల్, అది చాలా పెద్ద హిట్ అన్నమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.